హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు 2x2 పిరమిడ్ చక్కగా ప్యాక్ చేసుకొని కార్లో మరి కుకట్పల్లి దగ్గర ఉన్నటువంటి హైదరాబాద్ తీసుకెళ్తున్నాం. పిరమిడ్ బిగీయటానికి 2x2 పిరమిడ్. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు పిరమిడ్ 2x2 పిరమిడ్ కింద మెడిటేషన్ చేస్తున్న మేడం గారిని చూస్తున్నాము. ఈ పిరమిడ్ విజయవాడ నుంచి కుకట్పల్లి దగ్గర ఒక 300 కిలోమీటర్లు ఈ పిరమిడ్ని దగ్గరుండి తీసుకొచ్చి మరి బిగియటం జరిగింది. తెలిసిన వాళ్ళు కారులో వస్తుంటే వాళ్ళతో పాటు ఈ పిరమిడ్ని తీసుకొని రావడం జరిగింది. ఈ బిగించాము. మరి మేడం గారు కూడా చక్కగా సంకల్పం చేసుకుని ఈ పిరమిడ్ కింద ధ్యానం చేయాలని గట్టి సంకల్పం చేసుకున్నారు. చక్కగా మనం నిన్న 26వ తారీఖు నిన్న రాత్రి బిగించాం. హైదరాబాద్లో ఉన్నాం, కుకట్పల్లిలో. ఈరోజు మనం చక్కగా పిరమిడ్ కింద కూర్చున్నాము. 2x2 పిరమిడ్ కింద. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. హాయిగా కూర్చోవాలి. చేతులు వేళల్లో వేళ్ళు పెట్టుకుని ఒళ్ళో పెట్టుకోవాలి. కాళ్ళు క్రాస్ చేసుకోవాలి. కళ్ళు మూసుకొని చక్కగా శ్వాసను గమనిస్తూ ఉండాలి. ఉచ్ఛ్వాస మరి నిశ్వాసను గమనిస్తూ ఉండాలి. శ్వాస మీద ధ్యాస, శ్వాసతో పాటు ధ్యాస, ఉచ్ఛ్వాసతో పాటు మన ధ్యాస, నిశ్వాసతో పాటు మన ధ్యాస. రెగ్యులర్గా చక్కగా ఈ పిరమిడ్ కింద కూర్చుని 24 గంటల్లో ఏదో ఒక సమయంలో ఇలా ధ్యానం చేసినట్లయితే ఎంతో పిరమిడ్ శక్తిని మనం పొందొచ్చు. ఆఖరి 10 సెకండ్లు. ఎవరి వయసు ఎన్ని సంవత్సరాలు అన్ని నిమిషాలు. మినిమం 30 ఏళ్ళు ఉంటే 30 నిమిషాలు, 50 ఏళ్ళు ఉంటే 50 నిమిషాలు. ఎక్కువ సమయం మొట్టమొదటి కూర్చోలేని పక్షంలో కనీసంగా ఒక అర్ధగంట 30 నిమిషాలు కూర్చోవాలి. 60 ఏళ్ళు 50 ఏళ్ళు వాళ్ళు మొట్టమొదట కనీసంగా 30 నిమిషాలు కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తూ ఉండటం అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు చేతులు 2 విడదీయండి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. ఇలా కంటి మీద కప్పుకోవాలి. కుడి చేయి కుడి కంటి మీద, ఎడం చేయి ఎడం కంటి మీద కప్పుకోవాలి. 5, 4, 3, 2, 1, 0. మెల్లిగా చేతులు తీస్తూ మెల్లిమెల్లిగా కళ్ళు తెరిచి మీ అరచేతిని చూసుకోవాలి. ఈ చక్కటి ధ్యానాన్ని మనకు అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిసారికి మనసులో కృతజ్ఞత చెప్పుకోవాలి. మరి ఫ్రెండ్స్, మనం నిన్న జనవరి 26 రిపబ్లిక్ డే రోజు మధ్యాహ్నం విజయవాడ నుంచి పిరమిడ్ను తీసుకొని మరి హైదరాబాద్లో ఉన్నటువంటి కుకట్పల్లిలో ఉన్నటువంటి స్వర్ణలత మేడం గారు మరి శ్రీనివాస్ రెడ్డి గారి ఇంట్లో ఈ పిరమిడ్ బిగియటం జరిగింది. రాత్రి బిగించాం. మరి పొద్దున మెడిటేషన్ కూడా చేసుకున్నాం. పిరమిడ్ చక్కగా ప్రాణప్రతిష్ఠ చేసుకున్నాం. మరి ఆ పిరమిడ్ గురించిన విషయాలు, ఆవిడ అనుభవాలు, ఎక్స్పీరియన్స్ని మేడం గారి మాటల్లో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, చెప్పండి మేడం గారు. నా పేరు స్వర్ణలత అండి. నేను డిసెంబర్ 1st వీక్లో పిఎంసి ఛానల్ ద్వారా నేను మెడిటేషన్లోకి వచ్చాను. 1 వీక్ మా ఇంట్లో మార్నింగ్ 1 గంట, ఈవినింగ్ 1 గంట ధ్యానం చేస్తూ ఉన్నాను. 1 వీక్ తర్వాత నాకు ఎవరైనా మాస్టర్ ఎవరైనా తెలుస్తారా అని పిఎంసి ఛానల్లో సెర్చ్ చేస్తే జగిత్యాల మేడం గారు నెంబర్ దొరికింది. ఆ మేడం గారు ఫోన్ చేస్తే నాకు కుకట్పల్లి లక్ష్మి గారు నెంబర్ ఇచ్చారు. కుకట్పల్లి లక్ష్మి గారి ఇంటికి వెళ్ళి వాళ్ళకి పెద్ద పెద్ద పిరమిడ్లు ఉన్నాయి. ఆ పిరమిడ్ వెళ్ళి నేను ధ్యానం చేశాను. ధ్యానం చేస్తుండగా నాకు 3 ఇయర్స్ నుంచి బాగా మోకాల నొప్పులు ఎక్కువ ఉండేవి, భరించలేనంత ఉండేది. మా ఇంట్లో అందరూ కాశీ వెళ్ళారు, కానీ నేను వెళ్ళలేని పరిస్థితి, అంత పెయిన్స్ వచ్చాయి. నేను ఆ ధ్యానం చేస్తుండగాను నాకు ఎక్కడ పెయిన్ ఉందో అక్కడ రౌండ్గా సర్కిల్ లాగా ఒక 20 మినిట్స్ తిరిగింది. నాకు అది ఎందుకు అలా తిరుగుతుందో నాకు అర్థం కాలేదు. అక్కడ చాలామందిని అడిగాను నేను, మీరు ధ్యానం చేసేవాళ్ళు ధ్యానం చేస్తుంటే మెడిటేషన్ చేస్తుంటే మాస్టర్ వచ్చి హీలింగ్ చేస్తారమ్మా, మనకి ఏ ప్రాబ్లం వచ్చినా ఆ హీలింగ్లో తగ్గుతాయి అని చెప్పారు. నాకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ బాగా పెయిన్ ఇక్కడ ఉండేది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు మోకాలు పెయిన్స్ లేవు. మేము ఎక్కడైనా
1.5 hour 2 hours ర్యాలీలో తిరుగుతున్నాము. నాకు శాకాహార ర్యాలీ. శాకాహార ర్యాలీలో తిరుగుతున్నాము. మనకి ఏ పెయిన్ రావట్లేదు. అలాగే ఎక్కడైనా ఏ మేడమ్స్ గారైనా ఎవరైనా క్లాస్ చెప్తుంటే అక్కడికి వెళ్తున్నాము. నాకు చాలా బాగుందండి, హెల్త్ బాగుంది. ఎక్కువ మోకాళ్ళ నొప్పులు ఒకటే ఉండేది, అది అస్సలు ఇప్పుడు అయితే ప్రజెంట్ అస్సలు లేదు. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇది నా అనుభవం ఏమిటంటే మేము శాకాహారుల కింద ఎప్పుడో మారిపోయాము. నాకు వెంటనే రిజల్ట్ వచ్చింది, 1 weekలో వచ్చింది. నన్ను చూసి ఇదేంటి నువ్వు ఎప్పుడు నడవలేని పరిస్థితిలో ఉన్నావు, 1 weekలో ఇంత బాగా నడుస్తున్నావు. మేము కత్తాలు వెళ్ళాము. December 21st నుంచి 31st వరకు మెడిటేషన్ పత్రిజీ మహాయాగాలు జరిగినాయి. 10 రోజులు అక్కడ మేము ఉన్నాము. 11 రోజులు ఉన్నాము. మా హస్బెండ్ నన్ను చూసి ఏంటి 3 years పెట్టి అంత బాధపడేదాన్ని, మేము మోకాళ్ళు ఇప్పుడేంటి అంత బాగా నడుస్తున్నావు, ఇందులో ఏదో అద్భుతం ఉంది, నేను కూడా వస్తాను, నేను కూడా పిరమిడ్లో ధ్యానం చేస్తానని తను కూడా వచ్చారు. ఇద్దరం వెళ్ళి 11 రోజులు ఉన్నాము. తను కూడా పొద్దుట 1 hour ఈవినింగ్ 1 hour చేశారు. తనకి చాలా బాగుందంట. ప్రతి సంవత్సరం మేము వెళ్ళాలని చెప్పారు. మేము ఖచ్చితంగా ప్రతి సంవత్సరం వెళ్తాము. నా హెల్త్ చాలా బాగుందండి. మీరు కూడా అందరూ ఆరోగ్యం బాగుండాలన్నా, మీ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గాలన్నా ఖచ్చితంగా ధ్యానం చేయండి. శాకాహారులుగా మారండి. మారిన తర్వాత మీ అనుభవాలు మీరే తెలుసుకుంటారు. మేము చెప్పినప్పుడు ఎవరు నమ్మలేదు, మేము ఫస్ట్ నమ్మలేదు. మేము ఇందులోకి వచ్చాక నమ్మి అందరికీ చెప్తున్నాము. థ్యాంక్ యూ అండి. చక్కగా పిరమిడ్ బిగించుకొని మంచి సంకల్ప బలం చేత ఈ మేడం గారు ఈరోజు ఆవిడ సంకల్పం పిరమిడ్ చక్కగా బిగించుకోవాలి, దాని కింద ధ్యానం చేయాలనే గట్టి సంకల్పాన్ని ఆవిడ సంకల్పం నెరవేరింది. అదేవిధంగా మరి శ్రీనివాస్ గారు కూడా ఎక్స్పీరియన్స్ మనం ఈరోజు తెలుసుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్, చెప్పండి శ్రీనివాసరావు గారు. నా పేరు శ్రీనివాసరావు అండి. నేను ఈ పిరమిడ్ ధ్యానం చేసిన తర్వాత 100% సక్సెస్. అవునండి. హీలింగ్ తర్వాత ఈ నొప్పులు అన్నీ కూడా పోయింది. అదేనండి. తర్వాత ఏంటంటే ఇంకా మైండ్ సెట్ ఆలోచన ఆరోగ్యంగా మంచి తీవ్రంగా ఉల్లాసంగా సంతోషంగా ఉన్నారు. కనిపెడితే ఇమ్మీడియట్గా ఉంది. అవునా? బాధ లేదు, ఏమీ లేదు. పూర్తి సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాం. కష్టాలు కూడా 11 రోజులు ఉన్నాం. చాలా మార్వెలస్. అది చాలా అవును, కడతాలు మంచి అకామిడేషన్ బాగుంది. అవునండి. అలాగే మెడిటేషన్ మొత్తం మీకు సౌత్ లోనే లేదు అంత పెద్ద ఇది పిరమిడ్. అదేనండి. పిరమిడ్ యొక్క మహిమతో ఇంకా ముందుకు పోయి డైలీ ఇంకా మెడిటేషన్ డైలీ మార్నింగ్ ఈవినింగ్ వేరే పని లేదు. సరస్వతి కళామందిరికి వెళ్ళిపోయి అక్కడ చెప్పేది అన్ని కూడా విన్నాం. అదే ధ్యానంతో ఉన్నాం, అన్ని నేర్చుకుంటున్నాం, అన్ని తెలుసుకున్నాం. అలాగే బుక్స్ కూడా తెచ్చుకున్నాం. అదేనండి. కూడా తెచ్చుకొని మంచి చక్కటి పుస్తకాలు కూడా తీసుకున్నారు. ఆ బుక్స్ కూడా చదువుతున్నాం. బుక్స్ వల్ల నాలెడ్జ్ పెరిగింది. మీరు వచ్చి రీసెంట్ గానే వచ్చారు, ఈ నెల కూడా 1 month 100% గెయిన్ పొందాం. మరి అది నిజంగా చాలా మంది కూడా ఆశ్చర్యపోతున్నారు. అవునండి. అయితే ఏంటంటే శాకాహారంగా మారాలి, అవును. ధ్యానం మటుకు కరెక్ట్ గా బాగా చేయాలి. ఆ విధంగా మారి చేస్తేనే విజయాలు లభిస్తాయి. అలా ప్రతి ఒక్కరు గమనించి మీరు కూడా అలా చేసి మీరు కూడా చక్కగా సంతోషకరంగా ఫ్యామిలీ అంతా కూడా హ్యాపీగా ఉన్నారు. మీరు మీ బంధువులు మీ పెద్దవాళ్ళు అంతా కలిపి హ్యాపీగా జయపత్రి చక్కగా ఎక్స్పీరియన్స్ ఇచ్చినందుకు బ్రహ్మర్షి పితామహ భత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామములు. స్వర్ణమాల పత్రి గారికి నా ఆత్మ ప్రణామములు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ మేడం గారు. థ్యాంక్ యూ సార్. వాసు గారికి కూడా మా ఆత్మ ప్రణామములు. వాసు గారు కూడా ఎంతో కష్టపడి మేము అడిగిన వెంటనే పిరమిడ్ తెచ్చి బిగించారు. వాసు గారికి చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ మేడం గారు. 12 గంటలు బిగించాం, ధ్యానం పవన్ చేసాం, మొత్తం ఆరతలు అన్ని చేసి ప్రాణ ప్రతిష్ఠ చేసి అప్పుడు మంచి ఏ నిమిషాన్ని మంచిది అన్నారు కాబట్టి తెచ్చినండి బిగించారు. ఆయన కూడా ఆనందపడ్డారు. ఇంకే చక్కగా ఆ పిరమిడ్ గురించి ఓకే వేసినట్టుగా అనిపించింది. అదేనండి. జనరల్ వేరేదంటే వేసాం. అవును. బాగా షూట్ అయింది, చూడకూడదు అంటే అందరూ కూడా సంతోషంగా ఉన్నాం. ఈయన కూడా ఆనంద పక్షపాలతో కూడా సంతోషపడి పెడుతున్నారు. మీ కుటుంబం కూడా బాగుండాలని కోరుకుంటున్నాం.